రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2024 ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లా అభివృద్ధి మీద ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు చేయాలి అనే అంశం మీద 7 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మనతో మాట్లాడడానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ ఉంటారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఈ సమావేశ ఉద్దేశం ఏంటి? ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా మేము గెలిచిన తర్వాత ఈ నంద్యాల జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలను మంత్రులు కలిసి మాట్లాడుకొని, అంటే జిల్లాలో రేపు ఏ విధంగా జిల్లాను ముందుకు తీసుకుపోవాలి, ఎవరి కాన్స్టిట్యున్సీస్లలో వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, మిగతా అన్ని కూడా కొంచెం చర్చించడం జరిగింది. కొంచెం అధికారులు కూడా, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అందరు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతో కూడా కలిసేసి ప్రజలకు ఏ రకంగా, ప్రజలు ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఏదైతే మేము సేవ చేయాలో అవన్నీ చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి మీద ఎలాంటి ఎజెండా ఉంది, ఏర్పాటు చేసుకున్నారు, ఏం గుర్తించారు మీరు గత ఎన్నికల్లో, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను ఇది ఎలక్షన్ల ముందరే అందరికీ మీకు కూడా చెప్పాను క్లియర్గా. అంటే గతంలో ఏం చేశాము, రేపు నెక్స్ట్ మళ్ళీ మేము ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పేసి కూడా నేను పబ్లిక్గా చెప్పాను. మీ ఆర్టీవీకి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అవే చేయబోతున్నాం. నిన్న మాట్లాడుతూ కామెంట్ చేశారు, శ్రీశైలం దేవస్థానంలో పనిచేసినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, దీంతోపాటు శిల్ప ఇంట్లో కూడా పనిచేసేటువంటి కార్యకర్తలకి శ్రీశైలం దేవస్థానం నిధులు ఇచ్చారా, జీతాలు ఇచ్చారని కామెంట్ చేశారు. ఇది వాస్తవం అంటారా? ఇది కామెంట్ కాదు బ్రదర్, ఇది రియాలిటీ. అందుకే ఎవిడెన్సెస్ ఇస్తాను, కొద్ది రోజులు ఆగండి. అంటే నా దగ్గర 1-2 ఎవిడెన్సెస్ వచ్చినాయి, ఇంకా దాన్ని అంతా ఇప్పుడు తీస్తా ఉన్నాం. దాని మీద పెట్టాము, యువ గారికి కూడా చెప్పాము, మొత్తం దానికి కొత్త పిక్చర్ కావాలని చెప్పాము. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అక్కడ చాలా తప్పులు జరిగినాయి. దేవస్థానాన్ని చాలా భ్రష్టు పట్టించేసినారు. అంటే వీళ్ళ సొంత జాగీర్లాగా దేవస్థానాన్ని ఉపయోగించుకున్నారు. దాదాపు 1600-1700 మంది అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. దేవస్థానం 24,000 రూపాయలు ఇస్తూ ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. ఆఫ్టర్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, ఏదైనా కానీ పోతే 15,000 వాళ్ళకు ఇవ్వాలి పనిచేసేవాళ్ళు. ఈ చక్రపాణి రెడ్డి గారు ఆ కార్తికేయ కంపెనీని అడ్డం పెట్టుకొని 9,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే నెలకు 1 కోటి రూపాయలు తీసుకుపోతున్నాడు అని ఎలక్షన్ల ముందే చెప్పాను నేను. సో ఇప్పుడు అది రుజువు చేస్తాం. దాంట్లో చక్రపాణి రెడ్డి పైలట్లకు, చక్రపాణి రెడ్డి ఇంట్లో పనిచేస్తోళ్లకు, చక్రపాణి రెడ్డి కొడుకు కార్తికేయ రెడ్డి ఉండే బౌన్సర్స్కు కూడా జీతాలు కార్తికేయ ఏజెన్సీ నుంచి దేవస్థానం సొమ్ము పోయింది. ఇదే కాకుండా నిన్న మున్సిపాలిటీలో, అవునా, ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా ఇంట్లో వంట చేసేవాడు మున్సిపాల్లో ఎంప్లాయ్, జీతమేమో ప్రజలది, ప్రభుత్వానికి జీతం తీసుకొని వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాం. సో నేను అందుకే ఎలక్షన్ల ముందర చెప్తా ఉంటే, నువ్వు అమ్మ బిడ్డ, నువ్వు ముందర జీప్ పెట్టుకొని తిరుగుతున్నావు, అవునా, ముందర ఒకటి వెనకొకటి, రేపు నేను జీపులు వేసి బొక్కలేసే బిడ్డ అని చెప్తా ఉంటే ఇప్పుడు అదే జరగబోతున్నాయి. అవే ఎవిడెన్సెస్ తీస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు దాడులు చూడలేదు, ఈ ప్రభుత్వంలో పెరిగిపోయాయని నిన్న కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే శిల్ప. మీరు ఎక్కడ మేము దాడులు చేసినాం? మేమెవరు దాడులు చేస్తామే? వైసీపీ కార్యాలయాలు కూల్చివేయడము, కార్యకర్తలు దాడులు మేము ఎక్కడ కూల్చివేయలేదు. అనాథరైజ్డ్గా వితౌట్ పర్మిషన్స్ పెట్టుకునేటివి తీసేస్తారు, అంతేగాని అది వైసీపీ కార్యాలయం ఉంది. ఇప్పుడు మా సున్నిపెంటలు కూడా జరుగుతాయి. ఇప్పుడు అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూపిస్తాం, ఎవిడెన్స్ చేస్తా. అంటే అవి వైసీపీలో అయితేనే ఏమన్నా రాసి ఇచ్చేస్తారా ప్రభుత్వ భూములల్లా? వైసీపీ పార్టీకి ఏమన్నా వాళ్ళ సుత్తాయి ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ భూములు ప్రజలు ఇవి, గవర్నమెంట్ ఇవి. సో అంటే బుద్ధి ఉన్నట్టు రాసి ఇచ్చేస్తారా పర్మిషన్లు పెట్టుకోకుండా? సో అక్కడ ఏం జరిగింది, అది యాక్చువల్గా కూల్చింది ఒక భవనం, అది సీడ్ యాక్సెస్ రోడ్. అది క్యాపిటల్ డెవలప్ కావాలంటే ఆ రోడ్డు అవసరం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ చేసే దుర్మార్గమైన ఆలోచన ఏంది, అక్కడ బిల్డింగ్ కట్టేస్తే, అవునా, విత్ పర్మిషన్ మళ్ళీ కోర్టుకు పోవచ్చు, అడ్డం పెట్టవచ్చు, డెవలప్మెంట్ అభివృద్ధి జరగకూడదు, అవునా. మిగతా ఎక్కడ భవనాలు మేము కూల్చలేదే. సో ఇప్పుడు స్టార్ట్ అయింది అదొక్కటి, అది అందరికీ తెలుసు. కానీ అదే స్థలంలో పోయి నువ్వు బిల్డింగ్ కడితే అది సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంట్రీ అది. సో మీ మీడియాకు కూడా బాగా తెలుసు దీని గురించి, అవునా. సో అక్కడ బిల్డింగ్ కట్టేస్తే డెవలప్మెంట్ ఆగిపోవాలా. ఎన్నికల రిజల్ట్ తర్వాత హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను, 40% ఓటు పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి మరి కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిలబడాలా అని కామెంట్ చేశారు వాళ్ళ నాయకులతో. చాలా ఆలస్యంగా వెళ్ళకొచ్చాయి. ఈ కామెంట్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ నిర్ణయం కొంచెం ఎలక్షన్ల కంటే ముందే తీసుకుంటే బాగుండేది, ఇంకా కొంచెం ముందే తీసుకుంటే బాగుండు, ప్రశాంతంగానే ఉండేవాడు. పాప ఇప్పుడు దిగులు పట్టుకోయింది, అవునా. ముందు తీసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉండు కదా. 30 సంవత్సరాలు ఉంటారు, 40 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఇది. ఎప్పుడు ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఆయన హిమాలయాకు పోతాడో, లండన్కి పోతాడో, అమెరికాకు పోతాడో, ఆయనతో పాటు వాళ్ళ నాయకులలో పోతారు. మాకెందుకు స్వామి, మాకు ప్రజలు ఇప్పుడు అవకాశం ఇచ్చినారు, మేము ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాము. మేము నాయకులం కాదు, సేవకులము. మా ముఖ్యమంత్రి గారితో సహా
మేమందరం ప్రజలు అవకాశం ఇచ్చాం. పోయినసారి కూడా అవకాశం ఇచ్చి మేము మంచి పనులే చేసినాం. మేము ఎక్కడ దుర్మార్గ పనులు, అడ్డగోలుగు సంపాదనలు, ప్రభుత్వ భూములు లాక్కోవడాలు, ఇట్లా ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇంట్లో పని చేయించుకోవడాలు ఎప్పుడు చేయలేము మేము. సో ఇప్పుడు అవన్నీ రెక్టిఫై అవుతాయి. సో ఈ రెక్టిఫికేషన్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మా మీద దాడులు చేస్తున్నారని. చేసింది పాపాలు మీరు, అవునా? పాపాలు చేసినాక శిక్ష తప్పదు కదా. అది పురాణంలో ఉంది, ఇప్పుడు చట్టాల్లో కూడా ఉంది. ఎందుకు పోతాయి అవి? సో చట్టం ఆ పని చేస్తుంటుంది. అదే జరగబోతుంది. సరే, చంద్రబాబు నాయుడు చాలా ఎమోషనల్గా లేఖ రాశారు ఈరోజు. పెన్షనర్స్ అంతా 1వ తేదీ మీ ఇంటికి వచ్చి అందిస్తాము, మీరు ఎక్కడ ధైర్యపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోకి టీడీపీ వస్తే ఈ వ్యవస్థ అంతా ఆగిపోతుందని కామెంట్ చేశారు. దీని ఎట్లా చూడాలి? అంటే ఈ దుర్మార్గులు ఏమేం చెప్తారు, అవునా? ప్రజల్ని ఏదైనా మభ్యపెట్టినారు, భయపించినారు, భయభ్రాంతులకు గురి చేసినారు, ఓట్లు వేయలేదు, పెన్షన్లు వేయలేరని చెప్పినారు. బీజేపీతో తెలుగుదేశం కలిసింది కాబట్టి మీ మసీదులు కూలగొడతారు, మీ బురకాలు తీస్తారు, మీ చర్చిలు కూలగొడతారు, అవునా? సో ఇవన్నీ చాలా దుర్మార్గంగా ప్రచారం. కానీ ప్రజలు ఈసారి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళు అందరికంటే ఎక్కువ, అవునా? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, పైగా బెదిరింపులు. సో అర్థం చేసుకున్నారు కాబట్టి వాడు సైలెంట్గా ఏం చేయాలనో వాని పని వాడు చేసినాడు. సో ఈరోజు ఏదైతే అసలు ఈ ప్రజలకు ఇచ్చే సంక్షేమం ఏదైతే ఉందో, నువ్వు భారతదేశం మొత్తం తీసుకోండి. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినప్పుడు పెన్షన్ విధానం తీసుకొచ్చింది ఆయన. మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టించి ఇచ్చింది ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ. సంక్షేమ పథకాల, అభివృద్ధి పథకాల గురించి వీళ్ళు మాకు చెప్పేది ఏంది? జగన్మోహన్ రెడ్డి రామారావు గారు పింఛన్ ఇచ్చినప్పుడు నిక్కరు కూడా వేసుకున్నాడు సరిగ్గా, అవునా? నిక్కరు కూడా సరిగ్గా కట్టుకోయినాడు. అటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ సంక్షేమం ఇచ్చింది. సో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి ఆ ఎమోషన్ ఎందుకంటే చెప్పినది నిలబెట్టుకుంటున్నాం కదా. ప్రజలకు నమ్మి ఈరోజు మనం చెప్పినది, ఆ రోజు మేమైతే మేనిఫెస్టో ఇచ్చామో అది నమ్మినారు ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా చేశాం మేము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 ఇస్తే మేము 2000 ఒక్కటేసారి ఇచ్చాము. ఈయన 3000 ఇస్తాను మహానుభావుడు 5 ఏళ్ళు సంవత్సరానికి 200 పెంచినాడు, అవునా? సో ఇప్పుడు మేము ఈరోజు అట్ ఏ టైం 4000 ఇస్తున్నాం. అది కూడా 3 మంత్స్ బ్యాక్లాగ్ 1000 రూపీస్ కూడా కలిపి ఇస్తామని చెప్పాము నోటిఫికేషన్ వచ్చిన దగ్గర. సో అది కలిపే ఈరోజు 7000 ఇస్తాం. ఫైనల్గా ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుంది? వెయిట్ అండ్ సీ బ్రదర్. ఇప్పుడు ఎట్లా చెప్తాం ఫ్యూచరు? వాళ్ళ మాదిరి అయిపోయింది, అంత అయిపోయింది, అవునా? 30 ఏళ్ళు మేమే ఉంటాం, 50 ఏళ్ళు మేమే ఉంటాం, అవునా? సో మేము ఎప్పుడు అట్లా మేము ప్రాక్టికల్గా బతుకుతాం. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని తెలుసు అందరికీ. 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినాడు, నాకేసినాడు, ఆడ ఏమి లేదు, అవునా? సో ఇప్పుడు దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినవి జరుగుతాయి, అవి బయటకు తీస్తాం. చంద్రబాబు నాయుడు గారికి, మాకే కాదు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. ఈయనైతేనే రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది, మంచి విజన్ ఉన్న లీడరు, కష్టపడతాడు, ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తాడనేది ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చారు. సో 5 ఏళ్ల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంచెం గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. దాన్ని గాడిలో పెట్టి ఇటు సంక్షేమం, అభివృద్ధి 2 చేయాలి. సో వీటన్నిటి మీద ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. ఇసి మేము ఏదైతే మాటలు ఇచ్చినామో అవన్నీ చేసుకుంటూ పోతాం. కానీ మేము కూడా ప్రజలకి ఏం చెప్తున్నాం, గంటల మీద ఏది జరిగిపోదు, కొంచెం వెయిట్ చేయండి, మాకు అవకాశం ఇచ్చినారు, దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. పబ్లిక్ ఎవడే చెప్తున్నారు, 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేసి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఎన్నికల ఫలితాల తర్వాత, ఎన్నికల ముందే తీసుకుంటే బాగుండేదని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.